కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము కృపా, గ్రేస్. ప్రభువా, నా పాదము తొట్టిల్లెనని నేను చెప్పినప్పుడు నీ కృప నన్ను బలపరచుచున్నది. Lord, when I say that my feet slip, your grace is strengthening me. கர்த்தாவே, என் கால் சறுக்கிறதனை நான் சொல்லும்போது உமது கிருபை என்னை தாங்குகின்றது. కృపామయుడా, నీలోన కృపామయుడా, నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా, ఏ అపాయమున గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకై నీ కృపా నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా, నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన మెండుగా ఆత్మవర్షము కృమ్మరించు. కృపామయుడా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా, கர்த்தாவே, என் கால் சறுக்கிறதுன்னு நான் சொல்லும்போது உமது கிருபை என்னை தாங்குகின்றது. కృప. ప్రభువా, నా కాలు జారినని నేను మనవి చేస్తున్నప్పుడు నీ కృప నన్ను బలపరచుచున్నది. లార్డ్, when I say that my foot slip, your grace is strengthening me. యెహోవా మా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముణచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా.
మరణ పుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను ఆదరెను ధరణి భయకంపముచే యెహోవా పౌరుషమోగల ప్రభు కోపింపగ పర్వతముల పోనాదులు వణకున్ తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్ దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేర్చును అపవాదికిని అపజయమేర్చును అపవాదికిని యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలపి నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలపి రక్షణ కేడెము నాకందించి అక్షయముగ తన పక్షము చేర్చిన అక్షయముగ తన పక్షము చేర్చిన యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడనీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడనీవు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసద హల్లెలూయా స్తుతి గానము చేసద యెహోవా కృప గ్రేస్ கிருபை கர்த்தாவே என் கால் சறுக்கிறதனி நான் சொல்லும்போது உமது கிருபை என்னை தாங்குகின்றது ప్రభువా నా కాలు జారనని నేను మనవి చేసినప్పుడు నీ కృప నన్ను బలపరచుచు అన్నది లార్డ్ when I say that my foot slip your grace is
strengthening me. Accidents. Accidents happen in a fraction of a second, isn't it? If we are safe today, we need to thank God. Many people will be very, very careful, very cautious, yet they slip in bathroom toilet and a fracture. These are real things. These are real things. They will be very, very careful, but there will be water under the mat near the bathroom entrance. And because of the water under the carpet matter, what is that? Foot, foot rest or some kind of foot cleaning carpet. Because of water being accumulated under the carpet, there will be a sudden slip of the feet. Small slips cause great injuries, great losses. Humayun was a great emperor, king. What has happened? History says that he had a slip on the staircase in the library because of the slip had been very fatal, and ultimately he lost his life. If our foot were to be strong, if our foot were to be stable, if we are safe, if we are hale and healthy, we need to give thanks to God. Randi Kritagnyata Stotramuto Raraju Sannidhike Gudama Randi Utsahinchi Padudama Rakshana Durgamo Mana Prabhuve రండి కృతజ్ఞతస్తోత్రముతో రారజు సన్నిధికే గుదమా సత్ప్రభునామము కీర్తనలన్ సంతోషగానము చేయుదమా రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మన ప్రభువే మహాదేవుండు ఘన మహాత్యము గలరాజు ఆదియునిప్పుడు నల్లపుడున్ అయినట్లు యుగములనౌను ఆమేన్ రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ఆయన దైవము పాలితుల ఆయన మేపెడి గొర్రెలమో రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే సముద్రము సృష్టించనాయనదే సత్యుని హస్తమే భువి చేసెన్ ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొర్రెలమో రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే భూమ్యాగాధపులోయలను భూధర శిఖరములాయనవే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి స్తోత్రము కల్గుగక ఆదియునిప్పుడు నెల్లప్పుడున్ అయినట్లు యుగములనౌను ఆమేన్ రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే కృప కిరుబై గ్రేస్
கர்த்தாவே, என் காசு அறுக்கிறதని நான் சொல்லும்போது, உமது கிருபை என்னை తాంగగిండ్రది. ప్రభా, నా కాలు జారినని నేను చెప్పినప్పుడు, నీ కృప నన్ను బలపరచుచున్నది. లార్డ్, వెన్ ఐ సే దట్ మై ఫుట్ స్లిప్, యువర్ గ్రేస్ ఈజ్ స్ట్రెంథెనింగ్ మీ. ఇప్పుడు కాలు జారడం చాలా సులువు. స్థిరంగా నిలబడడం కష్టం. కింద పడిపోవడం, కింద జారిపోవడం చాలా సులువు. మెట్లెక్కి ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించడం కష్టం కదా! శోధనలో సులువుగా పడిపోవడం సులువు. శోధనని జయించడం కష్టం. సమృద్ధి కలిగి ఉండుట సులువు. ఆకలి దప్పులు కలిగి ఉండుట కష్టం. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, శోధనను జయించినాచో భాగ్యవంతుడవు, జీవ కిరీటం మోయువేళ ఆనందము కాదా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్నుగని పిలచిన దేవుడు విడచిపోతాడా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇక్కటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టిన, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాకు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాకు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. శోధనను జయించడం కష్టం. శోధనలో పడడం సులువు. పరీక్ష ఫెయిల్ అయిపోవడం సులువు. పరీక్ష పాస్ అవ్వడం కష్టం. చదువులో ఉన్నతమైనటువంటి శ్రేణి సంపాదించడం కష్టం. పాస్ మార్కులు సంపాదించడం సులువు. ఎప్పుడు కూడా కష్టమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి మనం ఇష్టపడాలి. ఎప్పుడు కూడా ఇరుకు మార్గంలో వెళ్ళడానికి మనం ఇష్టపడాలి. విశాల మార్గంలో వెళ్ళడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ఒకే రోజులో ధనవంతులైపోవాలి, ఒకే రోజులో అన్నీ కూడా సంపాదించుకోవాలి, సుఖభోగాలు కలిగి ఉండాలి, సంతోష సమాధానాలు కలిగి ఉండాలి. మంచిదే. అయితే మనం చేరుకునే గమ్యం మాత్రమే కాదు కానీ, ఆ గమ్యాన్ని మనం ఎట్లా చేరుకుంటున్నామో ఆ త్రోవ కూడా ముఖ్యమైనది. ఎందుకంటే అతి తక్కువ కాలంలో సులువుగా ఉన్నతమైనటువంటి స్థితికి మోసాల ద్వారా, కరప్షన్ ద్వారా, లంచగొండితనం ద్వారా, అక్రమం ద్వారా, అన్యాయం ద్వారా, పాపం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించినటువంటి వారు అనేకులు ఉన్నారు. అయితే వారు కాలు జారి ఆ ఉన్నత శిఖరం మీద నుంచి పడిపోయినప్పుడు నేరుగా పాతాళంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. చూసారా? ఇప్పుడు 2 మెట్ల మీద నుంచి జారితే దెబ్బ చిన్నది తగులుతుంది. అదే 100 మెట్లు ఉన్నటువంటి ఆ పై మెట్టు నుంచి జారి పడితే, వైకుంఠపాళి ఉంది కదా, వైకుంఠపాళి చూడండి. అందులో ఎన్ని రకాలైనటువంటి పాములుంటాయి, అన్ని రకాలైనటువంటి సర్పములుంటాయి. చిన్న సర్పములుంటాయి, పెద్ద సర్పములుంటాయి. వైకుంఠపాళిలో ఒకే ఒక పెద్ద సర్పం ఉంటుంది. ఇంకా సర్పం నోట్లో పడితే నేరుగా స్టార్టింగ్ పాయింటే పాతాళమే. చూసారా? కాలు జారడం అంటే అది. శోధనలో పడ్డం. కాలు జారడం అంటే ఫిజికల్ ఇంజురీయే కాదు, ఇది స్పిరిచువల్ ఇంజురీ కూడా. ఏం జరిగింది? యుద్ధ సమయం. మోపుగా యుద్ధం జరుగుతుంది ఇజ్రాయెల్ దేశంలో. ఆ సమయంలో రాజుగా దావీదు ఏం చేయాలి? సైన్యానికి ముందుండి ఆ సైన్యాన్ని చక్కగా నడిపించాలి. సైన్యానికి మంచి తర్ఫీదు ఇవ్వాలి. సైన్యానికి మంచి ఆలోచన చెప్పి ఆ సైన్యం ముందుండి వెళ్ళి శత్రువులతో పోరాడి జయం పొందుకొనాలి. ప్రజలను కాపాడాలి. అది కదా రాజు బాధ్యత. అయితే యుద్ధం మోపుగా జరుగుతున్నప్పుడు సైన్యాధిపతిని పంపించి, సైనికులను పంపించి, రాజు అంతఃపురంలో ఉండినాడు. సాతానుడు ఊరుకుంటాడా?
సాతానుడు కనిపెడతా ఉన్నాడు. ఎట్లా అయినా సరే దావీదును భ్రష్టు పట్టించాలి. ఎట్లయినా సరే దావీదును పతనంలోనికి నడిపించాలి. అవే వైకుంఠపాళిలో ఉన్నటువంటి ఆ పెద్ద సర్పము ఎవరు నా నోట్లో పడతారా అని వెదుగుచూ ఉన్నట్లు ఈ సాతానుడు దావీదు ఎప్పుడు నాకు చిక్కుతాడు. దావీదుని ఎప్పుడు పతనానికి, నాశనానికి జారిపోయేలాగా చేయాలి. జారిపోవడమే చూడండి. ఆ వైకుంఠపాణిలో ఆ పెద్ద సర్పము నోట్లో పడితే అదున్నటువంటి ఆ గడిలోనికి వెళ్ళినట్లయితే ఉన్నతమైనటువంటి శిఖరం నుంచి అధోగతికి, పాతాళానికి మనుష్యులు వెళ్ళిపోతారు. అదే జారడం అంటే, కాలు జారడం అంటే. 2 మెట్ల మీద నుంచి జారితే దెబ్బ తక్కువ తగులుతది. 100 మెట్ల మీద జారితే అందుకని మనం హెచ్చించబడుతున్న కొద్దీ మనల్ని మనం తగ్గించుకోనాలి. తగ్గించుకునే వారు ధన్యులు. ఘనతకు ముందు వినయముండును. ఘనతకు ముందు వినయముండును. అయితే నాశనము నాకు ముందు గర్వముండును. గర్వము నాశనానికి నడుపుతుంది. ఇప్పుడు దావీదు అనేకమైనటువంటి యుద్ధాలు చేశాడు. యుద్ధాలు చేసి అన్నింటిలో కూడా దేవుని కృపను బట్టి జయం పొందుకున్నాడు. మరి ఈ యుద్ధంలో ఎందుకు ముందుకెళ్ళలేదు? గర్వం. నేను వెళ్ళాలేంటి? నా సైనికులు చాలదా? గర్వం. ఎప్పుడైతే ఆ గర్వానికి చోటిచ్చాడో సైనికులు వెళ్తే చాలులే, యుద్ధంలో జయం పొందుకుంటారు. చాలు, నేను వెళ్ళనవసరం లేదు. నేను వాళ్ళకి గైడెన్స్ ఇవ్వనవసరం లేదు. నేను ఒక ఉన్నతమైనటువంటి పీక్ పొజిషన్‌కి వచ్చేసాను గదా! అని చెప్పి అతడు నిశ్చలంగా, నిశ్చింతగా, నిర్భయంగా ఉన్నాడు. అటువంటి సమయంలో ఎప్పుడైతే మనం కేర్‌లెస్‌గా ఉంటామో అప్పుడే కాలు జారుతది. కాలు జారితే ఏముంది? నడుము విరిగింది. ఏం జరిగింది? యుద్ధానికి తను వెళ్ళడం మానేసి యోవాబుని పంపించాడు. సర్వ సైన్యమును పంపించాడు. ఈయనేం చేస్తా ఉన్నాడు? ఇంట్లో పచార్లు కొడతా ఉన్నాడు. డేవిడ్ సిటీ అనే, కింగ్ డేవిడ్ సిటీ అని నేను చూసి ఉన్నాను. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో డేవిడ్ సిటీ అని ఉంటుంది. డేవిడ్ సిటీ అంటే ఇప్పటిలాగా పెద్ద పెద్ద అంతఃపురాలు ఏమి ఉండవు. అప్పుడంటే కొండను తొలిపించి గుహలు చేసుకునేవారు. రాతి చేత, పెద్ద పెద్ద రాళ్ల చేత గృహాలు కట్టుకునేవారు. ఒక ప్రాంతంలో అనేక చిన్న చిన్న గదులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాళ్ల చేత, మట్టి చేత కట్టబడినటువంటి గృహాలు. ఆ డేవిడ్ సిటీలో ఎంతో పురాతనమైనటువంటి సిటీ డేవిడ్ సిటీ. ఆ డేవిడ్ సిటీని, దావీదు ఉన్నటువంటి ఆ గృహాన్ని, వాటన్నింటినీ కూడా చూడడం జరిగిందనమాట. దావీదు తన యొక్క అంతఃపురంలో ఏం చేస్తా ఉన్నాడు? మేడ మీదకెళ్ళి, మిద్దె మీదకెళ్ళి పచార్లు కొడతా ఉన్నాడు. పచార్లు కొడతా ఉంటే శోధకుడు రెడీగా ఉన్నాడు. ఎట్లా దావీదును పతనానికి గురి చేయాలి? ఎట్లా దావీదు కాలు జారేలాగా చేయాలి? ఆ గర్వం ఎప్పుడైతే వచ్చిందో కేర్‌లెస్‌గా ఉంటాం. ప్రార్థన కూడా చేయం. పచార్లు కొడుతూ దేవుడిని స్తుతిస్తున్నాడా? ప్రార్థన చేస్తున్నాడా? ప్రభా, యుద్ధంలో సైనికులు వెళ్ళారు. యోవాబుని పంపించారు. నేనైతే వెళ్ళలేకపోయినాను ప్రభా. నన్ను క్షమించు. యుద్ధానికి నేను వెళ్ళవలసింది. నీవే వారికి తోడై ఉండి ఆ యుద్ధంలో వారికి జయం దయచేయి అని ప్రార్థన చేస్తా ఉన్నాడా? దేవుడిని స్తుతిస్తా ఉన్నాడు. లేదే పచార్లు కొడతా ఉన్నాడు. యుద్ధానికి నేను వెళ్ళాలేంటి? నేను ఒక పొజిషన్‌కి వచ్చేసాను కదా! ఇప్పుడు అనేక యుద్ధాల్లో నేను జయం పొందుకున్నాను కదా! ఇప్పుడు నా సైనికులు జయం పొందుకుంటారు. నేను వెళ్ళవలసినటువంటి అవసరమే లేదు అని ఒక కేర్‌లెస్‌నెస్‌కి వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఒక స్త్రీ భవంతి క్రింద, అతని యొక్క భవనానికి గోడకు ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలో ఒక స్త్రీ స్నానం చేస్తున్నది. స్నానాల గదిలో స్నానం చేస్తున్నది. ఆ పైనుంచి ఆ స్త్రీని చూస్తున్నాడు. చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఎంతో సౌందర్యవతిగా ఉన్నది. స్నానం చేస్తున్నది. ఏం జరిగింది? ఖాళీగా ఉన్నాడు. అందమైనటువంటి స్త్రీ కనిపించింది. ఎవరామె? ఆమెను నా యొద్దకు తీసుకురండి. ఆమెతో నేను శయనించాలి అని చెప్తే, అతడు మన సైనికుడైనటువంటి, మన సైన్యంలో ఉన్నటువంటి ఊరియా అనే సైనికుని యొక్క భార్య ఆమె అని చెప్పినట్టు, తీసుకురండి ఆమెను, నేను ఆమె అని చెప్పి ఆమెతో కూడా శయనిస్తాడు. చూసారా శోధన? కాలు జారడం అంటే ఇది. కాండక్ట్, లూజ్ కాండక్ట్, క్యారెక్టర్. ఇప్పుడు ఆమెతో శయనించడం తప్పు కాదు. ఆమె ఎవరు? ఇంకొకనికి సంబంధించినటువంటి సొత్తు కదా! యూరియాకి సంబంధించినటువంటి భార్య కదా! ఆమెను రప్పించుకొని పండుకున్నాడు. ఏ సమయంలో? యుద్ధం జరుగుతున్నటువంటి, మోపుగా జరుగుతున్నటువంటి ఆ సమయంలో తన బాధ్యతను విస్మరించి, రాజుగా ప్రజలకు క్షేమాన్ని కలుగు చేయాలన్నటువంటి ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి కాలు జారిపోయింది. కాలు జారిపోతే ఇంకేముంది? అధోగతే కదా! పెద్ద
ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు సైనికుడిగా ఉండి కాలు జారితే అది వేరు. గొర్రెల కాపరిగా ఉండి జారితే అది వేరు. రాజుగా ఉండి ఇజ్రాయెల్ దేశం అంతటికి అధికారిగా ఉండి కాలు జారిపోయిందే. ఆమెతో పండుకున్నాడే. పండుకుంటే కడుపు రాదా? ఆమె గర్భిణీ అయింది. పరుని భార్య గర్భిణీ అయింది. దాన్ని దాచాలి గదా! ఒక తప్పుని కవర్ చేసుకోవడానికి ఇంకొక తప్పు. ఒక పొరపాటుని కవర్ చేసుకోవడానికి ఇంకొక పొరపాటు. సాతానుడు అదే. శోధన అంటే అదే కదా మరి. కడుపొచ్చింది. పెళ్లి కాకుండా కడుపొస్తే అది వేరే విషయం. పెళ్ళయింది. భర్తతో ఉంది. భర్తతో శయనించలేదు. భర్తకి అనుమానం వస్తుంది. అయితే గర్భిణి అయిన తర్వాత వర్తమానం పంపుతోంది రాజుకి. మహారాజా నేను గర్భిణినయ్యాను. అదో శుభవార్త. సిగ్గుచేటు కదా! మహారాజా నేను గర్భిణినయ్యాను అని వర్తమానం. ఇప్పుడు రాజుకి గుండెలో రాయబడింది. ఆమెతో పండుకున్నాను, గర్భిణి అవుతుందని అనుకోలేదు. పండుకుంటే గర్భిణి అవ్వదా? కడుపు రాదా? వచ్చింది సమస్య. అయితే ఏం చేశాడు? మనుషుల ఆలోచనలు ఇట్లా ఉంటాయి. సాతానుడి చేత నడిపించబడినప్పుడు ఒక పొరపాటు తర్వాత ఒక పొరపాటు, ఒక పొరపాటు తర్వాత ఒక పొరపాటు. ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్‌కి దిగజారిపోవడం, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్‌కి పడిపోవడం. ఒక పాపం నుంచి ఇంకో పాపం, ఒక పాపం నుంచి ఇంకొక పాపం. అట్లా ఒక చైన్ రియాక్షన్స్ ఉంటాయి కదా! న్యూక్లియర్ చైన్ రియాక్షన్స్. ఫిషన్ ప్రాసెస్ అట్లా అనేకమైనటువంటి న్యూక్లియస్ స్ప్లిట్ అయిపోతా ఉంటాయన్నమాట. ఆ న్యూట్రాన్ వలన, ఈ సాతాను వలన. అట్లా ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈమె గర్భిణి అని విని ఉన్నాడో, ఎట్లైనా సరే ఈ పాపమును కవర్ చేసుకోవాలని అతనికొచ్చిన సాతానుడిచ్చిన ఆలోచన ఏంటంటే, సరే ఆమె భర్తని పిలిపించి, ఆమె భర్తను చక్కగా మంచిగా మాట్లాడి, అతనికి కావాల్సినటువంటి మంచి ఇన్సెంటివ్స్, తర్వాత అతనికి కావాల్సినటువంటి మంచి రివార్డ్స్, రెమ్యూనరేషన్స్, తర్వాత మంచి వస్త్రాలు, మంచి ఆహార పదార్థాలు, ఇంకా అనేకమైనటువంటి బహుమానాలు ఇచ్చి అతని యొక్క భార్య దగ్గరకు అతన్ని పంపాలి. మంచి ఆలోచనే. ఏదో కప్పిపుచ్చుకోవాలి, ఏదో తప్పు చేశాను, ఏదో పాపం చేశాను అని చెప్పి దాన్ని ఎట్లైనా కవర్ చేసుకొనాలని ఊరియాకి హాని చేయాలి, కీడు చేయాలని కాదు గానీ, ఎట్లైనా అతన్ని ఆమె యొద్దకు పంపించి, ఆ బిడ్డకు తండ్రి అతనే అని చెప్పి కవర్ చేసుకోనాలి. కవరింగ్ ద సిన్ అనమాట. మనుష్యులు కవర్ చేసుకోవాలంటే కవర్ చేసుకోగలరా? దేవుడే ఆహ్, పాపమునకు ప్రాయశ్చిత్తం చేస్తే గాని మనం కవర్ చేసుకోలేం గదా! మన తప్పులు. అప్పుడేం జరిగింది? ఊరియా అయితే ఎంతో నమ్మకస్తునిగా ఉన్నాడు. రాజు పట్ల ఎంతో భయభక్తులు కలిగినటువంటి వానిగా ఉన్నాడు. యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. నేను దేశం కోసం రాజు నాకెంతో మేలు చేశాడు గదా! రాజు ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు నేను తింటున్నాను గదా! అతని దయ వల్లనే గదా నేను జీవిస్తున్నాను. నా కుటుంబం క్షేమంగా ఉంది. అతను పెట్టబట్టే గదా నాకు ఉద్యోగం, ఆహారం అని జెప్పి దావీదు పట్ల ఊరియా ఎంతో నమ్మకస్తునిగా ఉన్నాడు. కృతజ్ఞత కలిగినటువంటి వానిగా ఉన్నాడు. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందెదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం యేసునే చూచే క్షణమాసన్నం. ఆనందం ఆనందం యేసునే చూచే క్షణమాసన్నం. ఆత్మనంద భరితులమై ఆగమన కాంక్షతో సాగెదం. ఆత్మనంద భరితులమై ఆగమన కాంక్షతో సాగెదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుతో
నూతన యెరూషలేము యాత్ర. రాత్రియో పగలునో పాదములకు రాయి తగులకుండా, రాత్రియో పగలునో పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై వేల దూతలు మనకుండగా. చూసారా, మన పాదములు తొట్టిల్లిపోకుండా ఆయన కృప మనను కాయుచున్నది. మనం ఏదో పరిశుద్ధంగా ఉన్నామంటే, మనం ఏదో ఆరోగ్యం కలిగి ఉన్నామంటే, మనమేమి పవిత్రులము కాదు, మనమేమి పరిశుద్ధులము కాదు, మనమేమి ఇతరుల కంటే యోగ్యులము కాము. ఎంతోమంది క్యాన్సర్ వస్తూ ఉన్నది, మనం ఆ క్యాన్సర్ లేకుండా ఉన్నామంటే మనం గొప్పవాళ్ళమనా? లేదు లేదు, దేవుని కృప. వాళ్ళు ఏమైనా పాపులేనా? లేదు లేదు. ఏదో సాతానుడు ఆ చిచ్చు వాళ్ళకి పెట్టాడు, కారు చిచ్చు. ఆ దేహంలో బాధ పెట్టాడు, అనారోగ్యం పెట్టాడు సాతాను. అదొక శోధన. క్యాన్సర్ ఒక శోధన. తినే ఆహారం కలుషితం, త్రాగే నీరు కలుషితం, సరైనటువంటి ఈటింగ్ హ్యాబిట్స్ ఉండవు, సరైనటువంటి స్లీపింగ్ హ్యాబిట్స్ ఉండవు. ముఖ్యంగా స్త్రీలు గర్భసంచిలో క్యాన్సర్ ట్యూమర్, కడుపులో క్యాన్సర్ ట్యూమర్. ఎంతమంది స్త్రీలు వారు తినరు కదా, వాళ్ళు తినకుండా వాళ్ళ భర్తలకు వారి భర్త వారి బిడ్డలు బాగుండాలి. ఇక వాళ్ళు తినేదే లేదు, వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకునేది లేదు, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు చూసుకునేది లేదు. ఇట్లా సాక్రిఫైస్ చేసి ఎంతోమంది స్త్రీలు గర్భసంచిలో క్యాన్సర్ ట్యూమర్, కడుపులో క్యాన్సర్ ట్యూమర్. సరిగ్గా సమయానికి తినరు కదా, ఉండనటువంటి పరిస్థితి, ఆకలి దప్పిక. ఆమె తినదో లేదో భర్తకి తెలియదు, పిల్లలకి తెలియదు. అట్లాంటి త్యాగంతో ఉన్నటువంటి తల్లులు ఎంతమంది? ఆ భర్త తెచ్చే ₹1000 ఆమె చేతిలో పెడతాడు. ఆ ₹1000తో నెలంతా గడుపుకోనాలంటే ఆమె ఆ ₹1000 పెట్టి చీరలు, సార్లు ఇవన్నీ కొనుక్కుంటే సాగుతుందా? ఎన్ని కుటుంబాలు అట్లా పేదరికంలో ఉన్నాయి? ఎంతమంది స్త్రీలు జ్ఞానవంతురాలుగా తమ కుటుంబాన్ని కట్టుకోవడానికి, తమ బిడ్డల స్కూల్ ఫీజులు అందులోనే, తర్వాత పిల్లలకి యూనిఫామ్లు అందులోనే, పిల్లలకి ఆహార పదార్థము అందులోనే, అన్నింటికి సరిపెట్టాలి కదా ఆమె. చివరికి ఆమె తన కొరకు చూసుకోకుండా ఇట్లా ఉండుటను బట్టి గర్భసంచిలో క్యాన్సర్ ట్యూమర్, కడుపులో క్యాన్సర్ ట్యూమర్. ఎంతమంది స్త్రీలు అట్లా క్యాన్సర్ డయాగ్నైజ్ అయ్యి కష్టపడతా ఉన్నారు. ఆమెకు వస్తే ఈయనకి కాదా బాధ? భార్యకి అనారోగ్యం కలిగితే భర్తకి బాధ కాదా? ఏదో భర్తకి మేలు చేసేస్తున్నాను, ఏదో పిల్లలకి మేలు చేసేస్తున్నానని ఆవిడ గురించి ఆవిడ శ్రద్ధ తీసుకోకపోతే ఎవరికి వచ్చింది? పిల్లలకి రాలా? సువార్తమ్మ గారని ఒక ఆవిడ ఉంది, క్యాన్సర్ హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్నవారిని దర్శించి, పరామర్శించి వాళ్ళకి దేవుని ప్రేమను ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఆ క్యాన్సర్ హాస్పిటల్‌లో క్యాన్సర్ వ్యాధి చేత బాధపడుతున్నటువంటి ఒక పేషెంట్, ఆవిడ పేరు సువార్తమ్మ. పేరుకు తగ్గ మనిషి. దేవుని సువార్త పట్ల ఎంతో, సువార్థికుల పట్ల ఎంతో ప్రేమ, గౌరవం, భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, దేవుని వాక్యం ఎరిగినటువంటి వ్యక్తి. మరణ పడక మీద ఉన్నది, మరణిస్తామని డాక్టర్లు చెప్పేశారు. అట్లాంటి పరిస్థితులు ఆమెను చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె భర్త, ఆమె యొక్క కుమారుడు, యవన ప్రాయంలో ఉన్నటువంటి కుమారుడు ఆమె దగ్గరున్నారు. చూసారా, ఎంత చక్కగా తన కుటుంబాన్ని కట్టుకుంది. భర్త పేరు వచ్చి దానియేలు, కుమారుడి పేరు వచ్చి యెషయా బాబు. చూసారా, అట్లా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు పెరికి వేసుకొనును. మూఢమైనటువంటి స్త్రీలు ఏం చేస్తారంటే, భర్త దేవునిలో ఉండడు, కుమారుడు దేవునిలో ఉండడు, భర్త మార్గం భర్తది, పిల్లల మార్గం పిల్లలది, ఈవిడి మార్గం ఈవిడిది. కానీ ఈ సువార్తమ్మ అనే విశ్వాసం అట్లా లేదు. ఎంతో భయభక్తులు కలిగి ప్రార్థనా పరురాలుగా ఉన్నది, దేవుని యందు భయభక్తులు కలిగినదిగా ఉన్నది. తన భర్తను, తన బిడ్డను దేవునిలో ఉండేలాగా చూసుకుంది. ఆమెకు వచ్చింది క్యాన్సర్. ఎంత కష్టం, ఎంత కష్టం. నాకే రావాలా క్యాన్సరు? నేను దేవుని యందు భయభక్తులు కలదాన్నే, ప్రార్థన చేసుకునేదాన్నే, నా భర్తను, బిడ్డను దేవుని భయభక్తుల్లో పెట్టుకున్నానే, నాకెందుకు వచ్చిందయ్యా ఈ క్యాన్సరు? అసలు ఆ దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు దేవుడేనా? అసలు యేసుక్రీస్తు ప్రభుకి ప్రేమ అన్నది ఉన్నదా? ఇవన్నీ అడగొచ్చు. ఎంత మాత్రము సణుక్కొనుట కానీ, గొణుక్కొనుట కానీ, ప్రశ్నించడం కానీ, వివాదాలు కానీ ఏం లేవు. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా నా కోసం, నా కుటుంబం కోసం అని చెప్పింది. అమ్మ ప్రార్థన చేస్తానమ్మా, దేవుని ఏర్పాటమ్మా, మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయమ్మా. చావాలంటే క్యాన్సరే రావాలా అమ్మా? ఒక లారీ గుద్దినా కూడా చేస్తారమ్మా. మన కాలం ఈ భూలోకంలో ఎంతవరకు అంతవరకే, ఆయన చిత్తంలో వెళ్ళేది ఉండేది ఆయన చేతిలో ఉంది. ప్రార్థన చేద్దాం అని చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే భర్తకి చెప్పించి కానుక ఇప్పించింది. ఎంత 200. ఇప్పుడు కదా ఇది, ఇప్పుడు కథ కాదు. ఇప్పుడు 2009 సంవత్సరంలో కదా, 2010 సంవత్సరం. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గతించిపోయాయి? 15 సంవత్సరాల క్రితం 200 అంటే ఎంత? 2000 కంటే ఎక్కువ.
ఆమె కష్టంలో ఉంది గదా! ఆమె బాధలో ఉంది గదా! ఇప్పుడు అందరికీ చులకన ఎవరంటే ల్ అపహాస్యానికి ఆస్పదం ఎవరంటే పాస్టర్‌లే. ఇంక ఏమీ అవసరం లేక, ఏమీ లేక, ఏమీ వేరే పనేమి దొరక్క వీళ్ళొచ్చి ప్రార్థన జేస్తన్నారు అని నీచంగా చూసే మనుష్యులు గూడా ఉన్నారు. కాదు, కాదు. దేవుడిచ్చినటువంటి భారాన్ని బట్టి పాస్టర్స్ అన్నటువంటి వాళ్ళు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రార్థన జేస్తున్నారు. ఎందుకంటే విశ్వాససహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారు సంఘ పెద్దని పిలిపించుకొని నూనె రాసి ప్రార్థన చేయించుకోనాలి. అప్పుడు వారి పాపం చేసిన యెడల వారి పాపములు క్షమించబడును. వారు స్వస్థత పొందుకుంటారు అని జెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. నేను అనారోగ్యంతో ఉన్నాను. నేను వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాను. మీరు నన్ను చూడవచ్చారు అని జెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్పారని జెప్పి దీనులైనటువంటి సేవకులు వెళ్ళి హాస్పిటల్ మినిస్ట్రీ అని, ప్రిజన్ మినిస్ట్రీ అని ఇట్లా చేస్తూ ఉంటే, వాళ్ళ చిన్నచూపు చూసేది, అవమానపరిచేది. ఎవరిని అవమానపరుస్తున్న వాళ్ళ